సో గైస్ ఇవాళ అయితే బిఎఫ్ఏ ఫోటోగ్రఫీ అండ్ బి డిజైన్ అదే ఇంటీరియర్ డిజైన్ కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ ని అయితే అడుగుదాం, వాళ్ళకి కాలేజ్ గురించి ఎలా తెలుసు, ఎక్కడి నుంచి వచ్చారు, వారి మాటల్లో విందాం. సో సార్ చెప్పండి, మీ పేరేంటి? నా పేరు అరుణ్ కుమార్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను రెసిడెంట్ ఇక్కడే, మా సిస్టర్ వరంగల్లో ఉంటుంది. సో తను బిఎఫ్ఏ ఫోటోగ్రఫీకి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్ అది. సో అది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి తీసుకొచ్చాను. ఓకే, ఈ కాలేజ్ గురించి మీకు ఎలా తెలుసు? అంటే తను యాక్చువల్గా ఫోటోగ్రఫీ అంటే తనకి ప్యాషన్ ఉంది. సో తను ఆ దానిలో కెరీర్ పర్స్యూ చేద్దామని అనేసరికి నేనే గూగుల్లో సెర్చ్ చేశాను. అండ్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఇక్కడ కోర్స్ చేయొచ్చు అండ్ కెరీర్ బాగుంటుంది, ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి అని చెప్పేసి నేను రీసెర్చ్ చేశాను, గూగుల్లో రీసెర్చ్ చేసి దాని ద్వారా తెలుసుకున్నాను. ఓకే, మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారా లేదా డైరెక్ట్ అటెంప్టా? అంటే ప్రస్తుతం అయితే తను ఓన్గా మెటీరియల్స్ అవి బుక్స్ తీసుకున్నది, అలా ప్రిపేర్ అయింది. ఇంకా కోచింగ్ అంటే నాకు అంత ఐడియా లేదు. సో ఎవరన్నా రెగ్యులర్గా అంటే నేను ఎవరైనా ప్రిఫర్ చేస్తే వాళ్ళ ద్వారా వెళ్ళిపోయేవాడిని. బట్ తను ఓన్గా ప్రిపేర్ అయింది, కోచింగ్ ఏం తీసుకోలేదు. ఓకే, దట్స్ గ్రేట్ సార్. సో గైస్ ఇప్పుడే బిఎఫ్ఏ ఫోటోగ్రఫీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన స్టూడెంట్స్ని అయితే అడుగుదాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. సో బ్రో, మీకు ఎలా అనిపించింది? మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు అరుణ్ అన్న. నేను నారాయణపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన. ఎగ్జామ్ అయితే ఫుల్ ఈజీ వచ్చింది, కాకపోతే కొంచెం టైం ఇన్కంప్లీట్ ఉంది కదా, అక్కడ కొంచెం ఒక 10 minutes నాకు తెలియదు ముందే తీసుకుంటారు మధ్యలో తీసుకుంటారు అని. అదొకటి చేసింటే సాటిస్ఫైడ్ అవుతుండే. మీకు ఈ కాలేజ్ గురించి ఎవరు చెప్పారు? నేను నార్మల్గా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే ఫోటోవింగ్కి ఆయన రీల్ వచ్చింది, ఆయన ఫాలో అవుతుండే. అప్పటి నుంచి ఆయన నుంచి ఇట్లా బిఎఫ్ఏ ఫోటోగ్రఫీ ఉంటుందని తెలిసింది. అట్లా నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను. సో ఫైనల్గా మీరు ఎగ్జామ్ బాగా రాసారా? మీ ఒపీనియన్ ఎగ్జామ్ పైన? ఇన్కంప్లీట్ డయాగ్రామ్ ఒకటి ఒక 100%, 10%, 20% అటెంప్ట్ చేసినాను. ఒక 80% రాసింటే ఆ సీట్ వస్తుందని నమ్మకం ఉంటుంది. ఇప్పుడు కొంచెం భయం అవుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో బ్రో చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చా. నా పేరు వరుణ్ కుమార్. ఈ కాలేజ్ అసలు ఇట్లా ఉంటుంది అని చెప్పేసి నేను ఊహించలేను. యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తుండే ఫొటోస్ అవి చూస్తుండే, ఫాలో అవుతుండే వాళ్ళని వీళ్ళని. ఇంకా కొంచెం డ్రాయింగ్ కూడా నాకు పర్సనల్గా ఇష్టం, కొంచెం వేస్తుండే అవి షేడింగ్స్ అవి వేస్తుండే. చూస్తుంటే మంచి కాలేజ్ అని చెప్పేసి చూస్తే జేఎన్ఎఫ్ కాలేజ్ అని చెప్పేసి ఇక్కడ తెలిసింది. అయితే దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి నాకు తెలియదు. ఫస్ట్ నేను లాస్ట్ ఇయర్ రాసినప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పి తెలిసింది. ఇట్లే నేను అంటే ట్రయల్ చేసిన కాబట్టి తెలిసింది. వేసినప్పుడు 201 వచ్చిండే, రాలేదు ర్యాంకు. ఇప్పుడైతే నేను 4 months మంచి కోచింగ్ తీసుకున్నా, చాలా బాగా. మాకు యాక్చువల్గా అసలు చెప్పాలంటే అసలు ఇంత ఈజీగా ఉంటుందా ఎగ్జామ్ అని చెప్పి ఊహించలే. అసలు నాకు సీట్ వస్తుందా అని భయం ఉంటుండే. ఇప్పుడు 99% సీట్ అయితే వస్తుంది, 1% అయితే రాదు అని ఉంది. 1% అయితే భయం ఉంది, ఎందుకంటే ఆబ్జెక్ట్ డ్రాయింగ్లా కాకుండా ఒక ఇన్కంప్లీట్ డ్రాయింగ్లా కొంచెం 80% ఫిల్ చేయలేదు, 20% ఫిల్ చేసిన. సీట్ అయితే గ్యారంటీ అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ బ్రో. ఇంత ఈజీనే అనిపించింది, కానీ లాస్ట్ మూమెంట్లో మెమొరీ ఫిల్లింగ్ ఉంది. సో ఇన్కంప్లీట్ డ్రాయింగ్ ఫిల్ చేయకపోయినా కొంచెం ఫిల్ చేసిన, ఎందుకంటే టైం సార్ చెప్తలేడు. సార్ టైం చెప్పలేడు యాక్చువల్లీ, ఎప్పుడు పేపర్ తీసుకుంటాను. బట్ మంచిగానే రాసిన, హోప్ ఉంది నాకు సీట్ వస్తుందని. సో నేను
తప్పూర్లో ఉంటా. సో అక్కడనే నియర్ బై కోచింగ్ సెంటర్ ఉండే, తెలిసింది మా ఫ్రెండ్ ద్వారా. సో అక్కడ కోచింగ్ తీసుకున్న కార్తికేయ కళాశాల పెయింటింగ్ ఇన్స్టిట్యూట్లో. సో రాయడం జరిగింది. థ్యాంక్ యూ బ్రో. బ్రో మీరు ఎలా రాశారు ఎగ్జామ్? ఓకే, బెటర్. మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏమంటారు? ఫస్ట్ డ్రాయింగ్ ఉండే, డ్రాయింగ్ కొంచెం ఈజీగా ఉండే. జీకే క్వశ్చన్స్, జనరల్ ఆర్ట్ క్వశ్చన్స్ కొంచెం అర్థం కాలేదు, తర్వాత అర్థమైపోయింది. ఓకే, మీకు ఈ కాలేజ్ గురించి ఎలా తెలుసు? మా బ్రదర్స్ వాళ్ళు ఇందులో ఆర్కిటెక్చర్ చేశారు, సో వాళ్ళ ద్వారా తెలుసు. సో ఫైనల్గా ఎగ్జామ్ ఎలా రాశారు మొత్తం? గుడ్, బెటర్, సీట్ వస్తుంది అనుకున్నారు? హోపింగ్. ఓకే, థ్యాంక్ యూ. సో గైస్ ఇక్కడ ఒక సార్ ఉన్నారు, సార్ని అడుగుదాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. సార్ చెప్పండి, మీరు ఎక్కడ నుండి? ఖమ్మం నుంచి. మీకు ఈ కాలేజ్ గురించి ఎలా తెలుసు? ఎప్పటి నుంచి తెలుసు, ఎలా తెలుసు? బేసిక్గా నేను ఫోటోగ్రాఫర్ని. ఫైన్ ఆర్ట్స్ మీద నాకు ఇంట్రెస్ట్. మీరు ఎవరిని రాయించడానికి తీసుకొచ్చారు? రాయడానికి వచ్చి సారే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వచ్చారు, ఎలా రాశారు? గుడ్, బాగా రాశాను. థ్యాంక్ యూ సార్.